యేసు ప్రభు వారి దగ్గరికి ఒక రోజు ఒక గుంపు అంతా వచ్చారు. యేసు ప్రభు వారిని ప్రశ్న వేస్తున్నారు. ఆ యేసు ప్రభు వారికి ఆ ప్రజలకి మధ్య ఒక పాపములో పట్టబడిన ఒక స్త్రీ నిలబడి ఉంది. అందరూ ఆమె వైపు వేలెత్తి చూపుతూ, ఈమె పాపములో పట్టబడి ఉంది, ఈమె పాపము చేస్తుండగా మేము పట్టుకున్నాం. యేసు ప్రభువా, ధర్మశాస్త్రం ఏంటో నీకు తెలుసు కదా, ధర్మశాస్త్ర ప్రకారం ఈమెకి ఏమి శిక్ష విధించాలి అని యేసు ప్రభు వారిని అడుగుతూ ఉంటే, యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టాయని అన్న మాట ఒకటే, మొదట మీలో పాపము లేనివాడు చెప్పండి. సమాజం ఎన్నిసార్లు విన్నారు ఈ మాటలు? అందులో పరిసయ్యులు ఉన్నారు, అందులో శాస్త్రులు ఉన్నారు, అందులో సద్దుకయ్యులు ఉన్నారు, యూదులు, ఇశ్రాయేలు వారు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు? అన్యజనులు కాదు సుమా. ఎవరు వాళ్ళు? జీవము గల దేవుణ్ణి వెంబడిస్తున్నవారు. హల్లెలూయా. వారిలో ఒక లోపం కనబడతా ఉంది. యేసయ్య ఈ రాత్రి అదే అడుగుతున్నాడు, మీలో పాపము లేని వారు ఎవరైనా ఉన్నారా? చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఉందయ్యా. కోపమే పాపం, నిజమే. అసూయే పాపం, తోటి వారిని ప్రేమించకపోవటమే పాపం, అతిక్రమించడమే పాపం. పాపం మనిషిని ఏదో ఒక కోవలో మనిషి జీవితంలోనికి ప్రవేశించి ఆ పాపము చేత కట్టి ఉంచుతా ఉంది. ఏ స్థితిలో ఎవరు ఈ కట్టబడి ఉన్నారో నా ప్రభు ఈ రాత్రి చెప్తున్నాడు, ఆ పాపం మనిషిని ఎక్కడికి తీసుకెళ్తుంది తెలుసా? మరణాంధకారములోనికిను గాఢాంధకారములోనికి నడిపిస్తా ఉందంట. ఇదిగో ఆ కట్లు విప్పి ఆ చీకటి నుంచి ప్రభు ఈ రాత్రి వెలుపలకు నడిపించును గాక.